అందరికి నమస్కారం. మనం నార్మల్ గా పండిస్తున్న వెరీ అయితే ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం. ఇది బహురూపి వెరైటీ. సో ఒకసారి దగ్గర రండి, ఏ విధంగా చూపిస్తా. చూడండి ఎంత బాగున్నాయో. సో ప్రతి కంకి అనేది మంచిగా వచ్చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అయ్యింది. ఇంకో వారం రోజుల తర్వాత మనం కటింగ్ చేస్తామన్నమాట. సో చూడండి, నార్మల్ వరికి దీనికి చాలా తేడా కనిపిస్తుంది. ఇవి పైకి ఏపుగా పెరిగి దాని తర్వాత మనకు మొత్తం పూర్తిగా పంట మనకి చేతికి వస్తుంది, బాగా హైట్ వస్తుంది అనమాట. సో ఆకులు కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట. అవి ఉంటాయి కానీ కొద్దిగా చిన్నగా ఉంటాయి, ఇవి హైట్ ఎక్కువ వస్తాయి అనమాట. సో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. సో మేము ఇది మొత్తం పూర్తిగా అయితే మేము ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి ఫస్ట్ రాదని అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి కొద్దిగా అసలు పంట ఏ విధంగా వస్తుందో నాకు ఐడియా లేకుంటే మంచిగా వస్తుందో రాలో అని కొద్దిగా భయం వేసింది అనమాట. కాకపోతే చాలా చాలా మంచిగా వచ్చింది. చూస్తారు కదా, నార్మల్ వరి కంటే నాకు మంచిగా అనిపించింది అనమాట. నార్మల్ వరి ఏదో కాస్తుంది ఉంటుంది, కాకపోతే ఇది మొత్తం దేశీయంగా పండిస్తున్నాం కాబట్టి దేశీ వరి కాబట్టి కొద్దిగా ఈ గింజలను చూస్తుంటే నాకు డిఫరెంట్ అనిపిస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా కనిపిస్తుంది సాధారణంగా మనకి. ఇంకేంటంటే ఇది మొత్తం పూర్తిగా మనం ఆవు పేడతో మాత్రమే వేసుకున్నాం అనమాట. ఒకటేసారి ఆవు పేడ ఇక్కడ చూసుకోండి, మన దేశీ ఆవు ఉంటుంది. సో ఆ దేశీ ఆవు పేడ సపరేట్గా వేసుకున్నాను నేను. ఆ దేశీ ఆవు పేడతోనే మొత్తం వాడినాం అనమాట. సో అదే ఎరువుగా వాడినాం. దాని తర్వాత ఒకసారి పంచగవ్య వేసుకున్నా, 2 సార్లు జీవామృతం వేసుకున్నాను అనమాట. సో ఆ మూడు వేసుకున్నా. ఒకసారి కొద్దిగా ఒక రకమైన తెగు వస్తే దానికి కేవలం జీవామృతం స్ప్రే చేసిన అంతే. సో పూర్తిగా పంట చేతికి వచ్చేసింది, ఎటువంటి పెట్టుబడి లేదనమాట. సో సాధారణంగా ఈ విధంగా పండించాలంటే కనీసం ఒక 1500-1000 రూపాయలు అయితే వస్తుంది. కనీసం ఈ 3 గుంటలు అయితే నేను ఆర్గానిక్గా పండించిన సక్సెస్ అయినా. ఇవి పండించడం కొద్దిగా కష్టం అనుకుంటారు, కాకపోతే వరి పండించడం చాలా ఈజీ. కాకపోతే మనం పశువుల ఎరువు మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో మొదటిసారిగా వేసుకునేటప్పుడు భూమిలో సారం ఉంటుందో ఉండదో తెలియదు, ఎందుకంటే ఇంతకుముందు మనం చాలాసార్లు రసాయన ఎరువులు వాడుతుంటాం. సో రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల భూమిలో నిజమైన సారం అనేది తగ్గి ఉంటుంది అనమాట. సో సారం తగ్గిపోవడం వల్ల కొద్దిగా తొందరగా ఆ పంట మనకు రాదనమాట, మంచి రాదు. కొద్దిగా ప్రాబ్లమ్ కనిపిస్తుంటాయి అనమాట. ఏమేమి ప్రాబ్లం ఉందో సరిగా రాకపోవడం కానీ ఎదగకపోవడం కానీ ప్రతిది ఉంటుంది. కాకపోతే మనం బహురూపి చూసుకుంటే మన సాధారణ వరి కంటే చాలా ఎక్కువ హైట్ వస్తుంది అనమాట. సో ఇంత హైట్ పెరిగినా కానీ, ఇంత ఈ పరిస్థితులు ఉన్నా కానీ అంటే ఇక్కడ పడిపోలే, ఇక్కడ ఒక్కటే దగ్గర కొద్దిగా పడిపోయింది అనమాట. సో మా వాళ్ళు ఏం చేసినంటే నాటేటప్పుడు కొద్దిగా దగ్గర నాటేసారు. ఆ రోజు నేను దగ్గర లేకుంటే సో చెప్పలేకపోయినా కొద్దిగా దగ్గర నాటేసారు. సాధారణ వరి లేక రాసి మొత్తం నాటుకు కానీ కొద్దిగా మాత్రమే కాబట్టి సో ఈ విధంగా అయితే ఉంది. కానీ కొద్దిగా ఇంకా దూరం నాటుంటే ఇంకా బాగా వచ్చేవని నా నమ్మకం. సో పూర్తిగా ఏదో ఈసారి పండించిన చాలా బాగుంది. దీంతోపాటు ఎర్ర బెండలు నేను కొన్ని వేసిన, దాంతోపాటు దేశీ నాటు చిక్కుడు విత్తనాలు కూడా వేసిన. అవి కూడా ఇప్పుడు కొద్దిగా వేసిన, అది కూడా మొత్తం ఏ విధంగా చూద్దామని. సో అవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా. ఒకసారి అయితే మనం వేసుకున్న బహురూపి ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తా, దగ్గర నుంచి చూసేయండి. సో చూడండి, చాలా 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 చక్కగా ఉన్నాయి అన్నమాట. ఎంత బాగున్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగున్నాయో. సాధారణం కంటే చాలా బాగున్నాయి అనమాట. సాధారణ మన వరి కంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చాలా చాలా ఇంప్రెస్ అయినా అనమాట. సో ఈ విధంగా వస్తుందో రాదో అనేది కొద్దిగా భయపడ్డా అన్నమాట. సో రాదని, కాకపోతే చాలా చాలా అద్భుతంగా వచ్చింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇప్పుడైతే మనం పండించిన నాటు చిక్కుడు, దాంతోపాటు కొద్దిగా ఎర్ర బెండలు వేసిన అనమాట. సో ఆ విత్తనాలు నేనే స్వయంగా తయారు చేసుకుని ఇంతకుముందు వేసినప్పుడు. సో అవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తారండి. ఇవే నాటు చిక్కుడు నేను వేసిన పాదులు అనమాట. కొన్ని వేసిన చాలా హైట్ పెరిగినాయి. అక్కడ పందిరి వేసిన పందిరి కూడా కింద పడిపోతుంది అనమాట. మామూలుగా పెరుగుతలేవు. ఇవి 140-125 రోజుల తర్వాత మనకు పంట చేతికి వస్తుంది. ఇవి వేసి దాదాపుగా 120 రోజులు దాటినా ఇంకా మనకు ఇప్పుడిప్పుడే పూత కనిపిస్తుంది అనమాట. ఒకసారి చూసేయండి, పూత నార్మల్గా వచ్చేస్తున్నాయి, ఇంకా కాయలేదు. ఇంకో వేరే చెట్టుకు అయితే కాసినాయి. పెరుగుదల మాత్రం ఎక్కడ తగ్గట్లేదు అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. చెట్లు కూడా ఇంకా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి అండ్ చాలా బలంగా ఉన్నాయి అన్నమాట. సో ఇవి మొత్తం పడిపోయినాయి అన్నమాట. మళ్ళీ కడుతున్నాం, మళ్ళీ పడిపోయినాయి. కొద్దిగా
ఈ ఆకులు అయితే కొద్దిగా మార్పు కనిపిస్తుంది, కొద్దిగా తేడా వస్తుంది, కొద్దిగా డ్యామేజ్ అయినాయి అనమాట. సో అవి ఏ విధంగా మారుతాయో తెలీదు, కానీ మంచిగా అయితే ఉన్నాయి. ఏ విధంగా వస్తుందో చూస్తా. ఇంకో 10-15 రోజుల తర్వాత నేను పంట ఏ విధంగా వస్తుందో చూపిస్తా. ఇప్పుడైతే ఈ విధంగా చూడండి, పూత అనేది వచ్చేస్తుంది, చాలా అద్భుతంగా ఉంది అనమాట. సో కొద్దిగా హ్యాపీ, ఇది కూడా అంత ప్రాబ్లమేటిక్ ఏం లేదు. కొన్ని రకాల చర్యలు తీసుకుంటే మంచిగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఎర్ర బెండలు అనమాట. సో ఈ దేశీ వెరైటీ మొత్తం ఈ ఎర్ర బెండలు, దాంతోపాటు బహురూపి, ఇవి నేను విజయరామ్ సార్ వాళ్ళ సేవ్ ఆర్గనైజేషన్కి వెళ్ళి తీసుకొచ్చిన అనమాట కొన్ని. సో ఇవి ఒక 15 చెట్లు ఏమో మొలిసినాయి ఫస్ట్ నేను వేసినప్పుడు. అవి పూర్తిగా నేను వాడకుండా మొత్తం అట్లే చివరి దాకా కాసిన తర్వాత విత్తనాల కోసమని ఎండబెట్టి తీసేసుకున్నాను అనమాట. సో ఇది పూర్తిగా పండిద్దామని కొద్దిగా ఎక్కువ మొత్తంలో. సో ఇప్పుడైతే కనీసం ఒక 2 గుంటలు అయినా ప్లేస్లో ఆక్యుపై అయింది. ఇంకా ఒక 1/2 కేజీ విత్తనాలు నా దగ్గర ఉన్నాయి. సో అవి తర్వాత చూస్తా ఏ విధంగా వస్తుందో. సో చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. దీనికి జస్ట్ నేను ఆవు పేడ వేసిన, ఒకసారి ఘనజీవామృతం వేసుకున్నాను అంతే, ఇంకేం వేయలేదు. ఇప్పుడైతే ద్రవజీవామృతం రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇంకో వారం రోజుల తర్వాత వేస్తా, ఎందుకంటే ఇప్పుడు ఆచ్ఛాదన చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్లో. సో ఆచ్ఛాదన కోసం గడ్డి అవన్నీ రెడీ చేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత పూర్తిగా ఇప్పుడు చెట్టు యొక్క పాదులు ఉన్నాయి కదా, సో మధ్యలో ఉన్నాయి ఈ జాగను మొత్తం ఆకులతో కానీ లేకుంటే ఏ రకమైన చెత్తతోటి కానీ పూర్తిగా మనం కప్పేస్తే, దాని తర్వాత మనం జీవామృతం మొదల దగ్గర అక్కడక్కడ వేసుకుంటే, సాధారణంగా నీళ్లు కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో సాధారణ బెండల కంటే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం రాదు. సో అక్కడక్కడ మళ్ళీ పురుగులు తిన్నట్టు కనిపిస్తున్నాయి, ఆకులు కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి. సో వీటికి కూడా ద్రవజీవామృతం మళ్ళీ రెడీ చేసి ఒకసారి స్ప్రే చేసుకుంటే అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను ప్రతిదీ వీడియో రూపంలో మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాను. మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటే తప్పకుండా రిప్లై ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. నేను వాటికి రిప్లై ఇచ్చే అవకాశం తప్పకుండా నేను కల్పించుకొని మరి మీకు వీడియో మరి కావాల్సింది మళ్ళీ చేసి పెడుతుంటాను. దాంతోపాటు ఆచ్ఛాదన చేయడం ఎట్లుంటుందో అది మొత్తం దాని గురించి మొత్తం డీటెయిల్గా వచ్చే వీడియోలో చూపిస్తా. సో ప్రస్తుతం అయితే ఇక్కడ కొద్దిగా ఈ ఎర్రబెండ, దాంతోపాటు నాటు చిక్కుడు అక్కడ ఇక్కడ కొన్ని పాదులు వేసిన, దాంతోపాటు బహురూపి వెరైటీ వరి. సో చాలా అద్భుతంగా వస్తున్నాయి. మిగతావి ఏ విధంగా చేస్తానో వీడియో మీకు ప్రతి వీడియో మన ఛానల్లో నార్మల్ వ్యవసాయం దాంతోపాటు ఈ వీడియోలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో తప్పకుండా మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ విధంగా ఉందో. మీరు కూడా పండిస్తున్నారా అది కూడా తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై జవాన్, జై కిసాన్.